హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమా తాలూకు టికెట్స్ అయితే ఇంగ్లాండ్లో ఒక సెలెక్టెడ్ థియేటర్స్లో రిలీజ్ చేశారనమాట. సో అన్ని సినిమాలకి ఇలాగ రిలీజ్ చేస్తారు, బట్ స్పెషల్ ఏముంది అనుకుంటే ఈ సినిమా రిలీజ్కి ఇంకా చాలా టైం ఉంది. బట్ ఇంత ముందుగానే వాళ్ళైతే వెయిట్ చేసి ఆ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నారనమాట. ఆ ప్రీమియర్ షో ఏదైతే ఉందో అది జస్ట్ లిమిటెడ్ థియేటర్స్, అలాగే దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ. బట్ పెట్టిన 9 నిమిషాల్లోనే, అంటే అది రికార్డ్ అనే చెప్పాలి, 9 నిమిషాల్లోనే మొత్తం 1500 నుంచి 2000 టికెట్లు అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట. సో ఇది ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాకి అయితే జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట. సో గేమ్ చేంజర్ ఇలాంటి ఫీట్ని అచీవ్ చేయడం ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రీమియర్ షోలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో అగైన్ చాలామంది ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే RRR తర్వాత రామ్ చరణ్ గారి ఇమేజ్ అదంతా చూసి కొంతమంది అయితే ఆయనకి మేబీ ఆయన యాక్టింగ్ నచ్చి, లేకపోతే ఆయన సినిమాలు చూడాలనుకునే వాళ్ళు కూడా ఈ 1500 నుంచి 2000 ఈ మధ్యలో ఈ నెంబర్లో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే ఇండియా వాళ్ళతో పాటుగా ఫారినర్స్ కూడా ఈ గేమ్ చేంజర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనడానికి ఇది ఇంకొక ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళు కరెక్ట్గా ప్లానింగ్ చేసి USA అలాగే రిమైనింగ్ కంట్రీస్లో కూడా రిలీజ్ చేస్తే ఇలాగే ఫాస్ట్గా టికెట్స్ అయితే సోల్డ్ అవుతాయి. ఖచ్చితంగా సినిమా మీద ఉన్న హైప్ అయితే పెరిగిపోద్ది అనమాట. సో మన ఇండియాలో టికెట్స్ వచ్చేటప్పటికి January 1st వీక్లో రిలీజ్ చేస్తారు గైస్. సో అంతకుముందు దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్ అవన్నీ కూడా ఫినిష్ అయిపోవాలన్నమాట. సో ట్రైలరు అవన్నీ కూడా January 1st వీక్, అంటే January 3, 4 ఆ ముందే మొత్తం ప్రమోషనల్ కంటెంట్ అంతా బయటకు రిలీజ్ చేసేస్తారనమాట. సో ట్రైలర్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. ఈవెన్ న్యూట్రల్ ఆడియన్స్ చూసినా ఆ ట్రైలర్ నచ్చాలి అనేటట్టు వాళ్ళైతే డిజైన్ చేస్తున్నారనమాట. సో ఈ 21వ తేదీన వాళ్ళైతే USA ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో అదే ఈవెంట్లో ఒక ఇంగ్లీష్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారంట. మనకు తెలిసిందే, టీజర్లో కూడా చరణ్ గారు DHOP అంటే ఒక దోప్ అని ఒక సర్కాస్టిక్ వర్డ్ అయితే వాడుతున్నారనమాట. సో ఆ వర్డ్ని బేస్ చేసుకొని ఒక సాంగ్ అయితే డిజైన్ చేశారనమాట. సో అది కూడా ఆ కొరియోగ్రఫీ కానీ, ఆ సెట్ కానీ, సో ప్రతిదీ కూడా A to Z ఉందన్నమాట. టీజర్లో కూడా మనం చూసాం. సో ఆ సాంగ్ వచ్చినాక హాలీవుడ్లో కూడా మంచిగా దీనికైతే రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి మూవీ యూనిట్ కూడా మంచి నమ్మకం మీద ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అదే గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.